జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం చాలా 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 చెప్పుకునే విషయాల్లో తల్లి గురించి చెప్పుకున్నాం, తల్లిదండ్రుల గురించి. అంటే నాకు ఒక పుస్తకంలో ఒక విషయం చదువుతున్నప్పుడు తనకి ఒక జంతువుల్లో పీత పీత అనే మనం దాన్ని క్రొకొడైల్ అంటాం, దాని సంథింగ్ దాని ఇంగ్లీష్లో. ఆ పీత తను ఏముంటుందంటే తన మామూలుగా మనుషులకైతే పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత సీరియస్ అవ్వచ్చు, కొంతమంది సునాయాసంగా డెలివరీ జరగచ్చు. కానీ పీతకి అలా కాదు. పీత తనకు తెలుసు, తనకి ఈ మన పిల్లలు కనుక పుడితే తను చనిపోతుందని తెలుసు. ఎందుకంటే పీత కడుపులో పెరిగే పిల్లలు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అవి ఎలా వస్తాయి? పొట్ట చించుకుని బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే పొట్ట చించుకుని పీత పిల్లలు బయటకు వస్తాయో పీత చనిపోతుంది అనమాట. తను చనిపోతున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పానంటే పీత ఇప్పుడు పీతని కాదు, ఆ స్థానంలో ఒక తల్లి జనని, తల్లి అనే ఒక స్థానం ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఇప్పుడు ఈ మనకి చిన్నప్పటి నుంచి అంటే పెళ్లి కాకముందు పిల్లలు పుట్టే వరకు ఉన్న ఆనందాలు అంటే ఒక ఒక బయట తిరగాలని ఇటువంటి ఆనందాలన్నీ కూడా అంతవరకు ఉండొచ్చు. ఎప్పుడైతే పిల్ల పుట్టిందో అవి వదిలేస్తారు. అవి వాళ్ళకి ఒకటే ఆనందం, ఆ పిల్లే ఆనందం. ఆ పిల్లాడైతే పిల్లాడైనా వాళ్ళ మీదే ఆనందం. వాడి గురించి ఆలోచన. వాడి గురించి అసలు ఇంకేం ఉండదా అనిపించేలా ఉంటారు. కానీ ఇది ఇప్పుడు జనరేషన్ ఏమనుకుంటారంటే మామూలుగా ఇప్పుడు మేమే చూసుకుంటాం, మా పిల్లలు మా నాన్న మమ్మల్ని అలా చూసుకుంటారు అనుకుంటారు. కానీ ప్రపంచంలో కొన్ని లక్షల సంవత్సరాల బట్టి జరుగుతుంది ఏంటంటే ప్రతి పిల్లని కూడా పంచప్రాణాలుగా చూసుకుంటారు. అలా చూసుకోగలిగితేనే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అలా చూసుకోలేకపోతే ఏ అనాథాశ్రమంలో లేకపోతే ప్రాణం పోయి ఉండేవారు. కానీ ప్రతి తల్లిని చూసుకుంటారు. కానీ మనకు ఏమనిపిస్తుందంటే నేను ఇలా చూస్తున్నా కదా నా బిడ్డని, నీ బిడ్డని మన ఆకలి నన్ను అలా చూశారని మనం చూడలే కదా. మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసారో చూడరు. కానీ ప్రతి తల్లిని అంత కష్టపడతారు. కానీ తన ప్రాణం పోయినా ఎంత బాధ కలిగిన చూడండి, పీత తను చనిపోతుందని తెలిసినా కూడా పిల్లలు జన్మించి తన ప్రాణం వదిలేస్తుంది. కాబట్టి ఏంటంటే మాతృ ప్రేమ, తల్లిది యొక్క ప్రేమను మనం ఇది ఎగ్జాంపుల్ కాదు, ఏ గ్రంథాల్లో చదవండి తల్లికి ఒక పెద్దపీట ఎందుకు వేస్తారు. కాబట్టి ఎప్పుడు కాదు, ఎటువంటి పరిస్థితుల్లో మీకు మీకు నచ్చని మాట మీ తల్లి మాట్లాడింది అనుకోండి, విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను, మీ తల్లి మీకు నచ్చని మాట మాట్లాడితే ఒక సెకండ్ ఆలోచించండి, మౌనంగా ఉండండి. అంతేకాని ఎదిరించి ఆమె మనసును బాధ పెడితే, తల్లి మనసు బాధపడితే తల్లితో ఆమె నోటితోటి ఏంటి పిల్లవాడు ఎలా తగులడ్డాడని ఆ మాట అన్నా, వీడు ఎక్కడికి వెళ్ళిపోతే బాగుందనుకున్న ఇలాంటి మాటలు విసుగుతో అన్నా కూడా అది ఒక ఆశీర్వచనం అయిపోతుంది. కాబట్టి మీ గురించి బతికే, మీ గురించి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చిన తల్లిని ఏనాడు బాధ పెట్టకండి. తప్పనిసరిగా నేను నా తల్లిని ఎప్పుడు నేను బాధ పెట్టలేదు అనుకున్నవాడు తప్పనిసరిగా వాడు వృద్ధిలోకి వస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్.